చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ వైసీపీ నాయకులు కార్యకర్తలు అలిపిరి వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అలిపిరిలో 1116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అక్రమంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. భాస్కర్ రెడ్డి గారు అన్యాయంగా అరెస్ట్ అయిన దీనివల్ల ఆ వెంకటేశ్వర స్వామికి పాపం పుణ్యం అన్నీ తెలుసు. ఈ కూటమి ప్రభుత్వంలో దుర్మార్గంగా ఏ సంబంధం లేని వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది ఇంతకన్నా పరాకాష్ట. ఈ గవర్నమెంట్ పోగాలం దాపరిచింది కాబట్టి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తూ సునకానందం పొందుతూ పైచాచిక ఆనందంతో సీఎం గారైనా డిప్యూటీ సీఎం అయితే నోరు తెరిచే పని లేదు. ఆయన పైకం ఆయనకు ముక్కిపోతున్నది. ఇంకా లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిని అరిచేతిలో గుప్పిట్లో పెట్టుకుని ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, దేనికి అరెస్ట్ చేస్తారు ఎవరికి తెలియని పరిస్థితి చేస్తున్నాడు. కాబట్టి సాక్షాత్తు కలియుగబాబు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా చూస్తున్నాడు. పాప పుణ్యం ఆయనకే తెలుసు. దానికి పాపం కర్మం ఎవరిని తప్పించుకోదు. ఈ రోజు ఎంత పైచాచిక ఆనందం పోతున్నారు కూటమి నాయకులు, సీఎం గారు ఆయన తనయుడు కానీ అదే పైచాచిక ఆనందంతో